చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తారు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. శాస్త్రి గారు అనేవారు, ఏమయ్యా నీకెంత తెగింపయ్యా, అంటే బ్రహ్మ రాసిన రాతను కూడా నువ్వు మారుస్తావా? ఆవేశం, దూకుడు, కుర్రతనం. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకు ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. పాట సినిమాలోనే పుడుతుంది, సినిమా కోసం పుడుతుంది, కానీ సినిమాను మించి ఎదుగుతుంది. చాలా బాగా, చాలా బాగా. సినిమా చూస్తున్నప్పుడే సినిమా పాట, సినిమా చూస్తున్నప్పుడు పాట, సినిమా చూశాక పాట, బయటకు వచ్చాక పాట, కారులో కూర్చున్నాక పాట, ఇంటికి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాక పాట, టీవీలో పాట, కిచెన్లో పాట, బెడ్రూమ్లో పాట, బాత్రూంలో పాట, ఫ్లైట్లో పాట, హోటల్లో పాట, ఎక్కడికి వెళ్ళినా పాట విన్నట్టుంటుంది, వెంటాడుతూ ఉంటుంది. మంచి పాట లక్షణం అది. అందుకోసమే కొన్ని సినిమాలు నేను రాసిన సినిమాలు జయాపజయాలు పక్కన పెట్టి పాటలు మాత్రం చాలా చాలా ప్రజాదరణ పొందిన పాటలు ఎన్నో ఉన్నాయి సినిమాల్లో. అంటే నాకెంత ఆనందం, అంటే నాకు అవకాశం వచ్చింది ఆ సినిమా ద్వారా. ఆ దర్శకులు, ఆ సంగీత దర్శకులు, ఆ నిర్మాత వాళ్ళందరూ నాకు అవకాశం ఇచ్చారు. నాలోని ప్రతిభను, నాలోని భావాలను ప్రజలకు పంచే అవకాశం ఇచ్చారు. అందరికీ పేరు పేరున సాష్టాంగ దండ ప్రణామాలు వాళ్ళందరికీ కూడా. అయితే ఇప్పుడు ఈ పాట ఒకరోజు నేను నాటాకి బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. మనం చాలా సందర్భాల్లో సిరాజ్ శ్రీ గారు నేను హైదరాబాద్లో కలుసుకునేది చాలా తక్కువ, మేమిద్దరం అమెరికాలో కలిసి చాలా ఎక్కువ. నాటకు ఒకసారి నేను బ్రాండ్ అంబాసిడర్ చేశాను 2 సీజన్స్. ఒకరోజు నాటా హోటల్లో ఉంచి ఈ కన్వెన్షన్ హాల్కి, సమావేశపు ప్రాంగణానికి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన వచ్చారు. నేను నడుచుకుంటూ ఏదో పాటలు పాడుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ వెళ్తుంటే గబగబా ఒక ఆయన వచ్చేసి, నేను చూడలేదు, గబక్క నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. నాకు ఒక్కసారి ఏంటి ఒకలాగా షాక్ గురై, ఏమండి రండి అన్న. టకటక వచ్చేసాడు. వచ్చేసి ఇలా కిందకి చూస్తుంది. ఏంటండి ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు, నాకు మీరు నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు ఏంటంటే, కొంచెం మనిషి ఒకలాంటి సంచలించిపోతూ, సార్ ఏం లేదు సార్, మీరు నాకు దైవంతో సమానం, ఇంకోటి సమానం అని చెప్పి, ఏం లేదండి. ఎందుకన్నా? ఏం లేదండి, 2 సార్లు అమెరికా రావడానికి నా వీసా రిజెక్ట్ అయిందండి. 2 సార్లు రిజెక్ట్ అయింది. నేను నా జీవిత లక్ష్యం అమెరికా రావడం, ఇంకా నాకు వేరే మార్గమే లేదు. అలాంటప్పుడు 2 సార్లు రిజెక్ట్ అయితే పూర్తి నిరాశలో, పూర్తి నిస్పృహలో కుంగిపోయి బాగా అచేతనంగా ఉన్నాను. అప్పుడు ఈ పాట ఈ పాట నాకు చేరింది. విని 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 ఖచ్చితంగా మళ్ళీ జీవితం మీద కొత్త ఆశలు చిగురించాయి. సాధించాలి, కృషి చేయాలి, వెనకడుగు వేయొద్దు, పట్టుదలతో మళ్ళీ ప్రయత్నించాలని మళ్ళీ ఇంకొకసారి ధైర్యాన్ని కూడగట్టుకుని ఈ పాట నాలో ధైర్యం నింపింది. మళ్ళీ వీసాకి వెళ్ళాను, ధైర్యంగా సమాధానం టకాటకా చెప్పాను, అమెరికాకు వచ్చాను, నా కళ నెరవేర్చుకున్నాను. నా కళ నెరవేరడానికి కారణం ఈ పాట. మీరు నాకు స్వామి వివేకానంద స్వామి అని ఉన్నాడు. స్వామి అలాంటి మాట వద్దు స్వామి, మేమేదో పిల్లగాయలం ఇంకా అని చెప్పేసి చాలా థ్యాంక్స్ అండి. నా పాట ఇలాంటి ప్రయోజనాన్ని ఇచ్చింది, అంతకంటే ఆనందం. అలాగే ఈ పాట వనస్థలిపురంలో, హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వనస్థలిపురంలో
ఒక అంధుల పాఠశాలలో బ్లైండ్ స్కూల్లో పిల్లలందరూ పొద్దున్న లేచి దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. బా. ఎక్కడండి ఇది? ఏ పాఠశాల? వనస్థలిపురం బ్లైండ్ స్కూల్లో. అంటే ఒక పాట ప్రార్థన అవడం అన్నది చాలా రచయిత జన్మను చరితార్థం చేసిన ఇది ఒక అత్యంత గొప్ప గౌరవం నాకు. ఈ పాటకు నాకు ఏ అవార్డు రాలేదు. నిజానికి ఈ పాట తమిళ్లో, అంటే ఇదే సందర్భానికి తమిళ్లో పావిజయ్ గారు ఒక పాట రాసి ఒవ్వరు పువ్వులను ఒక పాట రాశారు. ఆ పాట గురించి